హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన పొంగల్ విత్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పొంగల్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు, అలాగే కొద్దిగా ఎర్ర కందిపప్పు వేసి కడిగి అందులో సాంబార్ ఉల్లిపాయలు కొన్ని, అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కల్లుప్పు, కొంచెం పసుపు, కొద్దిగా జీలకర్ర, 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే కొద్దిగా ఆయిల్, కొంచెం చింతపండు, అలాగే 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు వేసి, అలాగే కొన్ని జీడిపప్పులు వేసి వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగాక, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నేను 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇలా 2 గ్లాసుల బియ్యానికి నేను 6 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా వాటర్ ఎక్కువ వేసుకోవడం వలన మనకి పొంగల్ చాలా మెత్తగా బాగా వస్తుంది. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యాన్ని వేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఈ సాంబార్ని పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఉడికిన పెసరపప్పుని తీసుకొని బాగా స్మాషర్తో మ్యాష్ చేసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఇలా ఎనుపుకున్నాక పోపు పెట్టుకుందాం. అందుకోసం ముందుగా ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు వేసి వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి, అలాగే కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించిన తర్వాత మనం ముందుగానే ఎనిపి పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ గనక మీరు ఒకసారి పొంగల్కి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే పొంగల్ విజిల్ చల్లారింది, మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ విత్ సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.